హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు ఇజ్రాయెల్లో మెమోరియల్ డే. సో ఏదైతే ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు ఇజ్రాయెల్లో మెమోరియల్ డే అనేది చేస్తారో, సో ఎవరైతే ఈ ఇండిపెండెన్స్ వార్లో చనిపోయారో ఆ సోల్జర్స్ అందరి కోసం కూడా ప్రేయర్ చేస్తారనమాట. సో మెమోరియల్ డేకి ముందు రోజు ఈవినింగ్ 8 o'clockకి సైరన్ మోగుతుంది. అండ్ మెమోరియల్ డే రోజుని మార్నింగ్ 11 గంటలకు కూడా సైరన్ మోగుతుంది. సో సైరన్ మోగినప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే, సో కార్లో ట్రావెల్ చేస్తుంటే కనుక రోడ్డు మీద కారు ఆపేసి అక్కడే కార్ నుంచి బయటకు వచ్చి ప్రేయర్ చేస్తారు. కొంతమంది కార్లో ఉండి కూడా ప్రేయర్ చేస్తారనమాట. మే 14th, 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది ఇజ్రాయెల్కి. సో దానికి ముందు రోజు ఈ మెమోరియల్ డే అనేది చేస్తారనమాట. సో ఆ సైరన్ ఎలా ఉంటుందనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించిన మెమోరియల్ గ్రౌండ్ ఉంది కదా, సో అక్కడ సో ఈరోజు ఎవరైతే వార్లో చనిపోయారో వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తారో. అండ్ జెరూసలేం వెస్టర్న్ వాల్ దగ్గర కూడా ప్రేయర్ జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరి కోసం కూడా సో చేస్తారనమాట ప్రేయర్. ఈ సైరన్ ఆగే వరకు కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ప్రేయర్ చేస్తారు. సో ముందు రోజు నైట్ 8 o'clockకి అండ్ మార్నింగ్ 11 o'clockకి 2 times ఈ సౌండ్ అయితే వస్తుంది, సైరన్ సౌండ్. సో రేపు ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో ఆ మెమోరియల్ గ్రౌండ్లోనే ఎయిర్ షో కూడా జరుగుతుంది. సో సోల్జర్స్ అందరికీ కూడా నేవీ, ఇజ్రాయెల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నివాళులు అర్పించడం జరుగుతుంది అన్నమాట ఈరోజు. మే 5th సో హోలోకాస్ట్ డే అని ఉంటుంది ఇజ్రాయెల్లో. హిట్లర్ 6 million people
స్టోరీ అయితే మీకు తెలిసే ఉండొచ్చు. సో ఆ టైంలో ఎవరైతే హిట్లర్ 6 మిలియన్ పీపుల్ని చంపేస్తున్నారో ఆ టైంలో కొంతమంది ఎస్కేప్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చి బ్రతుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక పర్సన్ని మీట్ అయ్యాను నేను. సో అతన్ని ఇంటర్వ్యూ కూడా చేసుకున్నాను. సో అది నేను ఫుల్ వీడియోగా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అసలు అక్కడి నుంచి అతను ఎలా బయటకు వచ్చారు, అండ్ అసలు వార్ జరిగినప్పుడు ఎలా ఉండింది అనేది కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైతే మెమోరియల్ గ్రౌండ్లో ఎయిర్ షో జరుగుతుందో అక్కడి నుంచి సరౌండింగ్స్ ఏరియాస్ని కూడా కవర్ చేస్తున్నాయి హెలికాప్టర్స్. ఇక్కడైతే May 14, 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది ఇజ్రాయెల్కి. సో ఇప్పటికీ 76 ఇయర్స్ అయింది. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇజ్రాయెల్.